హర్షవర్ధన్ అమృతం సీరియల్తో తెలుగు వారికి దగ్గరైన ఈయన ఇటీవల కోర్టు సినిమాతో ప్రేక్షకుల్ని పలకరించాడు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో తన బ్రేకప్ స్టోరీని బయటపెట్టడంతో పాటు పెళ్లిపై తన అభిప్రాయాన్ని వెల్లడించాడు. హర్షవర్ధన్ మాట్లాడుతూ, వివాహ బంధానికి నేను పెద్ద అభిమానిని, కానీ ఓ అమ్మాయి వల్ల లవ్ ఫెయిల్ అయి పెళ్లి జోలికి వెళ్ళాలనుకోవడం లేదు. కాలేజీలో చదువుకుంటున్న రోజుల్లో ఓ అమ్మాయిని ప్రేమించాను. 7 ఏళ్ల పాటు ప్రేమలో ఉన్నాం. ఎన్నడూ ఐ లవ్ యూలు చెప్పుకోలేదు. పిల్లల్ని కనకుండా అనాథాశ్రమం నుంచి ముగ్గురు నలుగురిని దత్తత తీసుకోవాలనుకున్నాం. ఆ అమ్మాయికి ఇలాంటి ఆలోచనలు రావడం చూసి ఆశ్చర్యం వేసింది. ఇంతకంటే మంచి జోడి ఇంకెక్కడ దొరుకుతుందని అనిపించింది. అయితే సడన్గా ఓ రోజు చెప్పా పెట్టకుండా వెళ్ళిపోయి మరొకరిని పెళ్లి చేసుకుంది. నేను స్టేజ్పై ఒక అవార్డు తీసుకుంటున్న సమయంలో తన పెళ్లి అయిపోయిందని తెలిసింది. నిజానికి 2 నెలలుగా తన వైపు నుంచి నాకు ఫోన్ రాలేదు. పని బిజీలో పడిపోయి ఆ సంగతే మర్చిపోయాను. నేను తనకు టైం ఇవ్వకపోవడం వల్లే నన్ను వదిలేసి ఉండొచ్చు. కానీ నాతో ఒక్క మాట అయినా చెప్పాలి కదా, చెప్పలేదు. చాలా బాధపడ్డాను. 2-3 రోజులు మందు తాగి అర్జున్ రెడ్డిలా మారిపోయాను. అయినా నేనక్కర్లేదనుకున్న మనిషి నాకు అక్కర్లేదు కదా అని రియలైజ్ అయ్యాను. వెంటనే ఆ బాధ నుంచి బయటకొచ్చేశాను. తను వెళ్ళకపోతే నాకు ఇంత మంచి జీవితం దొరికేది కాదేమో. ఎందుకంటే నేను సినిమాల్లోకి రావడం తనకిష్టం లేదు. ఏది జరిగినా మన మంచికే జరిగిందనుకున్నాను. 15 ఏళ్ల క్రితం వరకు పిల్లల్ని దత్తత తీసుకుంటే బాగుంటనుకున్నాను. కానీ తర్వాత దీనికంటే టైం వేస్ట్ పని ఇంకోటి లేదనిపించింది. పిల్లలనే కాన్సెప్టే అన్ని అనర్థాలకు దారితీస్తుంది. ఇలా మా నాన్నగారు అనుకుని ఉండుంటే నేను పుట్టేవాణ్ణి కాదనుకోండి. పెళ్లి పిల్లలు అంటే కాంప్రమైజ్ అయి బతకాలి, అడ్జస్ట్ అవ్వాలి. అవి నా వల్ల కాదు. ఈ బంధాలు బాంధవ్యాలు వద్దు. అందుకే పెళ్లి అనే ఆలోచనే విరమించుకున్నా అని హర్షవర్ధన్ చెప్పుకొచ్చాడు. హర్షవర్ధన్ 3, మనం, చిన్నదానా నీకోసం, గురు, తిక్కా చిత్రాలకు డైలాగ్స్ రాశాడు. గుండె జారి గల్లంతయ్యిందే మూవీకి రచయితగా పనిచేశాడు. మామా మశ్చంద్ర చిత్రంతో దర్శకుడిగాను మారాడు. నటుడిగా పౌర్ణమి, 3, జోష్, లీడర్, గీతాంజలి, ఆగడు, బ్రోచే వారెవరురా, అలా వైకుంఠపురములో, అంటే సుందరానికి, హిట్టు, మిస్ శెట్టి, మిస్టర్ పోలిశెట్టి, సరిపోతా శనివారం వంటి పలు చిత్రాల్లో నటించాడు. ప్రస్తుతం చిరంజీవి మూవీ విశ్వంబర మూవీలో చేస్తున్నాడు.